చిన్నప్పుడు నానమ్మలో అమ్మమ్మలో ఊరికి వెళ్ళినప్పుడు మనకి బాగా గుర్తుండి తినే వస్తువులు ఏవో మీకు గుర్తున్నాయా? నాకైతే జున్ను తిన్న జ్ఞాపకాలు ఎన్నో అండి. సో ఇవాళ మనం ఏం చేయబోతున్నామో అర్థమైపోయింది కదా. జున్ను ఎలా తయారు చేసుకోవాలో త్వరగా చూసేద్దాం. ఇదిగోండి, ఇలా ఒక గొన్నె తీసుకుని దాంట్లో కొంచెంగా నీళ్లు పోసుకుని ఆవిరి కోసం మనం ఫస్ట్గా స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఆన్ చేసుకుందాం. ఆలోపు జున్ను మిశ్రమం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక 2 గ్లాసుల జున్ను పాలు తీసుకున్నానండి. నేను ఇది ఆవు అయిన తర్వాత తెప్పించుకున్న పాలండి, జున్ను పాలు. అయితే 2 గ్లాసులు జున్ను పాలకి నేను ఇక్కడ 3 గ్లాసుల మామూలు పాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా మొదట్లో అయితే 2 గ్లాసుల జున్ను పాలు తీసుకున్నాను. అదే గిన్నెకి ఇప్పుడు నేను చెప్పినట్టుగా 3 గ్లాసుల నిండుగా మామూలుగా మనం రోజు వాడుకునే పాలు ఉంటాయి కదా, వాటిని ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు అలా పాలు పోసుకున్న తర్వాత అదే గిన్నె మిశ్రమంలోకి మనము ఒక టీ స్పూన్ అంతా మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇంకొక టీ స్పూన్ అంతా మనము ఇలాచీ పొడి కూడా వేసుకోవాలండి. ఇలా మెత్తగా దంచుకొని మిరియాల పొడి మరియు ఇలాచీ పొడి వేసుకున్నాను. అలాగే ఒక గ్లాసు నిండా నేను ఇక్కడ బెల్లం తీసుకున్నాను. మేము కొంచెం తీపి తక్కువగా తీసుకుంటాం కాబట్టి ఒక గ్లాసు వేసుకున్నాను. మీరు కావాలంటే 2 గ్లాసులు వేసుకున్నా బాగుంటుందండి. ఆ తర్వాత ఈ యాడ్ చేసిన వాటన్నిటినీ మెల్లిగా ఒక స్పూన్ తీసుకొని గరిటె తీసుకొని బాగా పాలల్లో కలిసిపోయేలాగా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇదంతా ఇలా కలుపుకున్నాక ఆ బెల్లం అంతా, ఆ తర్వాత మిరియాల పొడి మరియు ఇలాచీ పొడి అంతా పాలల్లో ఇలా కలిసిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం దాన్ని ఇందాక గిన్నె స్టీమ్ పెట్టుకుని రెడీగా పెట్టుకున్నాం కదా, అందులో పెట్టబోతున్నాం. అయితే అలా పెట్టబోయే ముందు మనం కాస్త దీన్ని రుచి చూద్దాం మొదట. ఎందుకంటే మీకు ఒకవేళ తీపి సరిపోలేదనిపిస్తే ఇంకొంచెం తీపి యాడ్ చేసుకోవాలి కదా, అందుకనమాట. సో ఇదిగోండి, నేను ఇలా దీన్ని బాగా అంతా దాంట్లో కలిసిపోయేలాగా కలుపుకున్నానండి. ఇప్పుడు ఇలా కలుపుకొని రెడీ అయిన మిశ్రమాన్ని నేను ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ స్టీమ్ కోసం నీళ్ళల్లో ఇదిగోండి ఇలా గిన్నె పెట్టేసి ఇప్పుడు దాన్ని ఇలా మూతతో గిన్నెని మూసేసుకున్నాను. ఆ తర్వాత దాన్ని ఇప్పుడు 20 నిమిషాల పాటు మనము స్టీమ్ చేయబోతున్నాము. ఇదిగోండి, నేను ఇలా ఇక్కడ స్టీమ్ కోసం టైమర్ పెట్టుకున్నాను. ఇదిగోండి 20 నిమిషాలు పెట్టుకుని దాన్ని స్టీమ్ అవ్వనిద్దాను. మధ్యలో ఒకసారి నేను ఇలా తీసుకుని అది బాగా కుక్ అయిందా లేదా చెక్ చేసుకున్నానండి. నాకైతే బాగానే కుక్ అయినట్టు అనిపించింది. ఇంకాసేపు నేను అలాగే స్టవ్ మీద పెట్టుకొని ఆ టైమర్ పూర్తిగా అయ్యేంత వరకు ఆగాను. 20 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా ఓపెన్ చేసుకుని చూస్తే చక్కగా గట్టిగా జున్ను ఫామ్ అయిపోయిందండి. ఇదిగోండి, వేడి వేడిగా భలే ఉంది. చూసారుగా మనం వేసుకున్న బెల్లం పాకం పక్కలకి ఎలా తేలిందో, అలాగే మిరియాల పొడి తర్వాత మన ఇలాచీ పొడి కూడా దాంట్లో ఇలా తేలింది పైకి. ఇదిగోండి, నేను 2 పోర్షన్స్ చేసుకున్నా అండి, మీకైతే ఒకటి చూపించాను. ఇదిగోండి, ఆ గిన్నెని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే జున్ను మామూలుగా బాగుంటుందండి. నేను ఫ్రిడ్జ్లోంచి తీసుకున్న జున్నుని ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇలా చక్కగా గడ్డగట్టి జున్ను భలే కనిపిస్తోందండి. నాకైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ నానమ్మలు చేసిందే గుర్తొస్తోంది ఇది చూస్తుంటే. తర్వాత మనం ఇలా ఒక గరిటె తీసుకుని జున్ను తీసుకుంటున్నాము. 2 బౌల్స్ తీసుకుని నేను కొంచెంగా ఆ బౌల్స్లో వేసుకుని, అరే ఇక్కడ చూస్తుంటేనైతే ఇది ఐస్ క్రీమ్ లాగానే ఉంది కదా, పిల్లలకు దీన్ని ఐస్ క్రీమ్ అని చెప్పి కూడా పెట్టేయచ్చండి. ఇలా మీరు కూడా ఇంట్లో జున్ను తయారు చేసుకుని నేను చెప్పిన విధంగా ఎలా వచ్చిందో మీకు ఖచ్చితంగా కామెంట్ చేసి నాకు చెప్పండి సుమా. టేస్ట్ చూడబోతున్నాను. నాకైతే భలే నోరు ఊడిపోతుందండి. మరి మీరు కూడా ఇలా చేసుకుని ఎలా ఉందో నాకు చెప్తారుగా. సరే, మరి ఇలా మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాము. అంతవరకు అయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటాను మరి.